వెల్కమ్ టు మహామాక్స్. హోలీ పండుగ అనేది తెలుగువారి పండుగ కాదు. తెలుగువారు ఈ పండుగను వసంతం పండుగ అని పేరు పెట్టుకొని వసంతాలు చల్లుకునేవారు. ఉత్తరాది నుండి మన స్త్రీలు ధరించే దుస్తులు, నైటీ, పంజాబీ డ్రెస్ ఇత్యాది కల్చర్ను మన వద్దకు వచ్చినట్టే హోలీ పండుగ మన దక్షిణాది ప్రాంతానికి వలస వచ్చింది. ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలియకుండానే కేవలం రంగులు చల్లుకొని సంబరాలు చేసుకోవచ్చు అని వాటి పట్ల ఆకర్షితులయ్యి ఈ పండుగను జరుపుకుంటారు. కేవలం ఎలాంటి కలుషితం లేని అనారోగ్యానికి హేతువుగాని రంగు నీళ్లు మాత్రమే చల్లుకునే సాంప్రదాయం నుండి కోడిగుడ్లు కొట్టడం వరకు హోలీ వికృతంగా మారింది. ప్రతి ఏడాది ఈ పండుగ రోజున కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే మరికొంతమంది మనుషులకు చర్మవ్యాధి సమస్యలు కలుగుతున్నాయి. అంతేకాదు కొందరు బాంగ్ తాగడం, మరికొందరు మద్యం తాగి ఈ పండుగలో పాల్గొనడం, మత్తులో కొన్ని వికృత చేష్టలు చేయడం వల్ల హోలీ పండుగ అర్థమే ప్రశ్నార్థకంగా మారుతోంది. అసలు ఈ హోలీ పండుగని ఎందుకు జరుపుకుంటారు అనే విషయాలను తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఓ విశిష్టత దాగి ఉంటుంది. ఇక హిందువులు జరుపుకునే పండుగల్లో హోలీ కూడా ఒకటి. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలోని శుక్లపక్ష పౌర్ణమి నాడు హోలీ పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీ వేడుకలను నిర్వహిస్తారు. అసలు హోలీ పండుగ సందర్భంగా హిందువులు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? హోలికా దహనం విశిష్టత ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. హోలీ పండుగ ముందు రోజు రాత్రి హోలికా దహనం వేడుకను నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం హిరణ్యకశపుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి మనుషులచే, జంతువులచే తనకు చావు రాకూడదని బ్రహ్మదేవుడి వద్ద వరం పొందుతాడు. ఆ గర్వంతో అతను తాను దేవునిగా ప్రకటించుకొని తన రాజ్యంలోని ప్రజలందరినీ తననే పూజించాలని చెప్తాడు. అయితే హిరణ్యకశపుడు కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం తల్లి గర్భంలో ఉండగానే శ్రీ మహావిష్ణువు భక్తుడిగా మారతాడు. దీంతో ప్రహ్లాదుడిని చంపేయాలని హిరణ్యకశపుడు సోదరి హోలికను ఆదేశిస్తాడు. హోలికకు అగ్ని దహింపజాలదు అనే వరం ఉంటుంది. ఇదే అవకాశంగా భావించిన హిరణ్యకశపుడు ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్ని ప్రవేశం చేయమని తన సోదరిని ఆజ్ఞాపిస్తాడు. తద్వారా ప్రహ్లాదుడు మరణిస్తాడని, తన సోదరికి ఎలాంటి ప్రమాదం జరగదని హిరణ్యకశపుడు అనుకుంటాడు. కానీ ఆ అగ్నిలో హోళిక దహనమైపోతుంది. ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకొస్తాడు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా హోలీ ముందు రోజు రాత్రి హోళికా దహనం చేస్తారు. ఈ హోళికా దహనం తర్వాత బూడిదను హిందువులు తమ ఇంటికి తీసుకెళ్లి పెట్టుకుంటారు. దీనివల్ల తమ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా ఉంటాయని వారి నమ్మకం. హోలీ పండుగ చలికాలానికి వీడ్కోలు చెప్పే వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తోంది. ఈ కాలంలో ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. చెట్లు చిగురించడం, పూలు పూయడం వంటివి జరుగుతాయి. అందుకే నూతన ప్రారంభాలకు స్వాగతం పలుకుతూ ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతాయి. హోలీ పండుగ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, అనేక పురాణ గాథలతో ముడిపడి ఉంటుంది. హోలీ పండుగను హోళికా పూర్ణిమ, కాముని పూర్ణిమ, డోలికోత్సవంగా కూడా వ్యవహరిస్తారు. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున ఈ పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది మార్చి 3, 4వ తేదీల్లో ఆయా ప్రాంతాల్లో ఆచార వ్యవహారాలు బట్టి జరుపుకుంటారు. హోలీ పండుగ ఫాల్గుణ మాసం పౌర్ణిమ రోజు వస్తుంది. మార్చి 4న రంగులతో సెలబ్రేషన్స్ జరుపుకోవాలని పండితులు, జ్యోతిష నిపుణులు పంచాంగాల ఆధారంగా స్పష్టత ఇచ్చారు. హోళికా దహనం చెడు మీద మంచి విజయం సాధించిన సంకేతంగా భావించబడుతుంది. ప్రజలు చెడు ఆలోచనలు, నెగిటివ్ శక్తులను దూరం చేయాలని సంకల్పంతో అగ్నికి ప్రదక్షిణలు చేస్తారు. కానీ గ్రహణం సమయంలో మంత్రాలకు ఎంతో శక్తి ఉంటుంది. ఆ సమయంలో చేసే జపం, అనుష్ఠానం మొదలైన వాటికి వేల రెట్లు ఫలితం ఉంటుంది. ఆ సమయంలో గ్రహాల శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. చంద్రగ్రహణం, హోలీ పండుగ ఒకే రోజు వచ్చినందుకు రంగుల హోలీని మార్చి 4న జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. హోలీ పండుగ రోజే వసంత ఋతువు ప్రారంభమవుతుంది. ఉత్తర భారతదేశంలో ఈ పండుగకు చాలా విశిష్టత ఉంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి రంగులు చల్లుకుంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. హోలీ సంబరాలకు చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడకుండా మార్చి 4వ తేదీన జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు.
శ్రీకృష్ణుడు బృందావనంలో రాధపై రంగులు చల్లి ఈ హోలీ పండుగను ప్రారంభించారని చెప్తారు. రాధాకృష్ణుల ఉల్లాసభరితమైన లీలలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా ప్రేమ అనురాగాల పండుగగా జరుపుకుంటారు. ఈ హోలీ పండుగను వసంత ఋతువు ప్రారంభానికి సాంకేతంగా కూడా జరుపుకుంటారు. శీతాకాలం ముగిసి ప్రకృతి రంగురంగుల పూలతో కలకలలాడే వసంత ఋతువు ప్రారంభానికి సాంకేతంగా ఈ హోలీ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు సామాజిక బంధాలు కూడా బలపడతాయి. హోలీ రంగులు ఎప్పుడూ సహజ సిద్ధమైనవి వాడుకోవాలి. ప్రకృతిలో లభించే మోదుగా, బంతిపూలు, ఆకులు, బచ్చలాకులు, బీట్రూట్, పాలకూర, దానిమ్మ గింజలు, దానిమ్మ తొక్కలు, గోరింటాకుతో తయారు చేసుకునే రంగులే చల్లుకోవాలి. ఇవి కాకుండా మార్కెట్లో లభించే కెమికల్స్ ఉండే రంగులు చల్లుకుంటే చర్మానికి హాని కలుగుతుంది. సో చూసారు కదండి ఇవాల్టి హోలీ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.